ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ మీద నమ్మకం పెట్టుకున్నాను, న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నువ్వు సరైన సమయంలో వీళ్ళందరినీ తీసుకురావడం వల్లనే శ్రీకర్ సేవ్ అయ్యాడు. చూసారా మేడం, క్రెడిట్ అంతా ఆవిడకి ఎలా వెళ్ళిపోయిందో. నా బావ ప్రాణగండ నుంచి బయటపడ్డాడు, అదే నాకు సంతోషం. పేరు ఆమెకి పోయినంత మాత్రాన ఏమైపోదులే. మీరు లోపలికెళ్ళి మీ అబ్బాయిని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే, వెళ్ళండి. మనము వెళ్దాం రండి. రానివ్వరు, మళ్ళీ గొడవ అవుతుంది. బావ ఇంటికి రాగానే కలుస్తాను. ఇక మనం వెళ్ళిపోదాం. అమ్మవారి అనుగ్రహం బావని రక్షించింది. కానీ ఆ రాహుల్ అయితే మీరు విడిచిపెట్టకండి. వెళ్దాం పదా. శ్రీకర్, నిన్ను మళ్ళీ ఈ విధంగా చూస్తామని అనుకోలేదురా. సరైన సమయంలో మాయా 4 స్పెషలిస్టులను తీసుకొనొచ్చింది. వైద్యానికి లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 10 లక్షల వరకు మాయే కట్టింది. శ్రీకర్, మీరు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్స్ చెప్పారు. ఇక మీరు హ్యాపీగా ఉండండి. అంతా మాయదయ. నాదే ఉందిలేండి. అలా అనకమ్మా. నువ్వు రాకపోయుంటే మా బిడ్డను మేము కాపాడుకోలేకపోయుండేవాళ్ళం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ సే థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవడం నా బాధ్యత. మేడం, ఓ వారం రోజులు వాడాల్సిన కోర్సు రాసిస్తాం, అవి వాడించండి. ఇకపోతే బాడీలోని పాయిజన్ అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి మీరు కాసేపటి తర్వాత డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. పేషెంట్ని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. అలాగే డాక్టర్. ఇట్స్ ఓకే. తను రెస్ట్ తీసుకుంటాడు. రండి వెళ్దాం. ఏమైంది వేద, ఆగిపోయావే? నుదుట నా కుంకుమ బొట్టు ఎలా వచ్చింది? ఏమమ్మా, నాకు తెలీదు. నేను చెప్తాను రండత్తయ్యా, పదండి. శ్రీకర్కి కుంకుమ బొట్టు ఎవరు పెట్టారన్నది మీ అనుమానం, అంతే కదా? అవును. ఇంకెవరు? మన మాయే పెట్టింది. ఓ, నాకు మరిన్ని మార్కులు పడ్డానికి నిహారికైతే ప్లాన్ వేసింది. మనం అంతా బయటే ఉన్నాం, మాయ మనతో పాటే ఉంది. ఎప్పుడు వెళ్ళి పెట్టింది? పామొచ్చినప్పుడు అందరం భయంతో పారిపోయామా? ఆ సమయంలో వినాయకుడు ముందున్న కుంకుమం తెచ్చి పెట్టింది. డాక్టర్ల ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలని అటువంటి పని చేసింది. చెప్పవేంటి మాయా? అవునవును. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదమ్మా? అంటే అంకుల్, అది నేను చెప్తానుండు. అత్తయ్య, మాయ ఎంత గొప్పదంటే తను ఏం చేసినా పబ్లిసిటీని అస్సలు కోరుకోదు. కొందరైతే కూరంత చేసినా కొండంత చెప్పుకుంటారు. మాయ అలాంటిది కాదు. ఎంత గ్రేటో కదా. అవునమ్మా, కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి కూడా తెలియనివ్వకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉందమ్మా నీ తీరు. పెద్దింటి దానివే అయినా ఏమాత్రం అహంకారం లేకుండా ఎంతో అనుకువగా ఉన్నావు. నీ సహాయం నేనెప్పటికీ మరువలేనిది.
ఇక నువ్వు బయలుదేరమ్మా, మీ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. సరే, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. మొహమాట పడకండి. వస్తాను. అలాగేనమ్మా. బాయ్. కార్ వరకు డ్రాప్ చేసొస్తాను. హ్మ్. పద. చాలా మంచి అమ్మాయి. హే, అలా చేసింది నేను కాదు కదా, ఎందుకు అలా చెప్పావు? ఎవరైతే ఏముంది, ఆ క్రెడిట్ కూడా నీ అకౌంట్లో పడితే నీకు మా అత్తయ్య దగ్గర మరింత మైలేజ్ పెరుగుతుంది. వాళ్ళ దృష్టిలో ఆకాశమంత ఎత్తులో కనిపిస్తావు, అందుకే అలా కవర్ చేశాను. ఇంకా ఆ ఇంట్లో నీకు తిరుగుండదు. థ్యాంక్ యూ డియర్. సరే, నేను బయలుదేరినా? ఓకే, బాయ్. శ్రీకర్ నుదుటున కుంకుమొచ్చిందంటే అది అవని వల్లే అయ్యుంటుంది. మా కళ్ళు కప్పి లోపలికి వెళ్ళుంటుంది. నువ్వు నా శత్రువైనా నిన్ను పొగడకుండా ఉండలేను. నువ్వు గ్రేట్ అవని. చివరికి శ్రీకర్ గాడికి అవని వల్ల అలాంటి గతి పట్టింది పాపం. నిహారిక వలన నీకేం మేలు జరిగిపోతుందో చూద్దాంలే. అదిగో వచ్చేసారు. మొత్తానికి పెద్ద గండం తప్పిందిరా బాబు. మేము హాస్పిటల్కి వస్తామని మీకు ఫోన్ చేస్తే మీరు వద్దన్నారు, అందుకే రాలేదు. శ్రీకర్కి ఏం కాలేదు, అదే సంతోషం. అవని అనుమానించిన ప్రకారం శ్రీకర వాళ్ళ బాసు కాబోయే అల్లుడు చేసిన పనేనా కాదా అన్న విషయం గురించి రేపు ఎంక్వైరీ చేయాలి. అవని వస్తుంది. ఎందుకొచ్చావు? బయటికి పో. బావతో 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్తాను. నువ్వు విసిరేసిన తాళిని గుడిలో పూజలు చేయించి మళ్ళీ మెడలో వేసుకున్నాను. నువ్వు ఎలా సేవ్ అయ్యావన్న దానికి నీ వాళ్ళందరూ రకరకాల కారణాలు చెప్పుంటారు. కానీ నేనైతే ఎప్పటికీ ఒక్కటే చెప్తాను, ఇందులో నీ ప్రాణం ఉంది. ఇది నా గుండెల మీద ఉన్నంత వరకు నీ ఊపిరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. దీనిని నువ్వు కట్టడానికి ఎంతో కష్టపడ్డావు, తెంచడానికి మాత్రం క్షణం కూడా ఆలోచించలేకపోయావు. ఇంకెప్పుడు ఈ తాళిని తెంచాలని ఆలోచన చేయకు, కలలో కూడా.